ఉచిత కరెంట్ ఇవ్వకపోతే నేను వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా చేయదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఏమో ఇచ్చిండట. ఇది అబద్ధం అని చెప్పి కేటీఆర్ మాట్లాడారు. రైతు డిస్కామ్ అని చెప్పి మాట్లాడారు కదా. ఈ రైతు డిస్కామ్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పి మనం మాట్లాడితే 29 లక్షల అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉంటాయి, మిషన్ భగీరథ, వాటర్ బోర్డ్స్, ఇవన్నీ ఒకటే కంపెనీలు ఉంటాయి. అప్పు అని అనుకోవచ్చు నువ్వు. ఎంత తెలుసా? 71,964 crores. మళ్ళీ ఈ అప్పు ఎవరి నెత్తి మీద పెడతాడో రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. రైతు డిస్కామ్ అని అనేది ఇన్ఫ్యాక్ట్ ఒకటే ముచ్చటలు చెప్పాలనంటే సబ్సిడీ డిస్కామా కాదా? రైతులు సఫర్ అవుతారు, దాని తర్వాత ట్యాక్స్ పేయర్లు కూడా సఫర్ అవుతారు. ట్రాన్స్పరెంట్ సబ్సిడీ చెప్పగలుగుతారా? డెబ్ట్ కంట్రోల్ ఏ రకంగా చేస్తారో మాట్లాడగలుగుతారా? ప్రాపర్ టారిఫ్ పాలసీ తేయగలుగుతారా? తెలంగాణ రైతు మెడపై కొత్త డిస్కామ్ కత్తి. ఉచిత కరెంట్ కాంగ్రెస్ సర్కార్ ఉరి కేటీఆర్. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల విద్యుత్తును ఆపేందుకు కుట్ర చేస్తున్న రేవంత్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినట్టుగా 3 గంటల కరెంట్ ఇచ్చేందుకు యత్నాలు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం అబద్ధం. దమ్ముంటే 420 హామీలు అమలు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తా అని ప్రకటించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. కంటోన్మెంట్ కార్యకర్తలతో సమావేశం. ఇక్కడ ఏమైందనంటే వీళ్ళు ఉచిత కరెంట్ ఇయ్యరు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. రేవంత్ రెడ్డి ఒక గంభీరమైన స్టేట్మెంట్ ఏమిచ్చిండంటే ఉచిత కరెంట్ ఇవ్వకపోతే నేను వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా చేయదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఏమో ఇచ్చిండట. ఇది అబద్ధం అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతుంది. మళ్ళీ మీ 420 హామీలు ఎక్సెట్రా ఇదంతా. సో మన డిస్కషన్ కేవలము ఈ డిస్కామ్ దాకా పెడదాం. ఈ డిస్కామ్ కాడికి వచ్చినప్పుడు ఆ డిస్కామ్లలో కూడా తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అంటే రైతులకు విద్యుత్ ఇచ్చే డిస్కామ్ని వీళ్ళు తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పి పెట్టిండ్రు. అయితే ఈ తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని ఎప్పుడైతే మాట్లాడారు కదా, ప్రైవేట్ లిమిటెడ్ కాదు, లిమిటెడ్ కంపెనీ, రైతు డిస్కామ్ అని చెప్పి మాట్లాడారు కదా. ఈ రైతు డిస్కామ్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పి మనం మాట్లాడితే 29 లక్షల అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉంటాయి, మిషన్ భగీరథ, వాటర్ బోర్డ్స్, ఇవన్నీ ఒకటే కంపెనీలు ఉంటాయి. ఎప్పుడైతే నీది 29 lakh అగ్రికల్చరల్ కనెక్షన్స్ ఉంటాయో, నీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉంటాయో, మిషన్ భగీరథ ఇంకా వాటర్ బోర్డ్స్ ఉంటాయో, ఖచ్చితంగా దానికి తగిన ఆ లయబిలిటీస్ అన్నీ ఈ డిస్కామ్కి వర్తిస్తాయా? ఈ లయబిలిటీస్ అంటే అప్పు అని అనుకోవచ్చు నువ్వు. ఎంత తెలుసా? 71,964 crores. ఎంత? 71,964 crores. మళ్ళీ ఈ అప్పు ఎవరి నెత్తి మీద పెడతాడో రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. అసలు ఈ ప్రశ్న ఇక్కడికే మొదలెట్టాలా రేవంత్ రెడ్డి గారికి. ఈ లయబిలిటీస్ అన్నీ ఏడ రైట్ ఆఫ్ చేస్తావు, వేవ్ ఆఫ్ చేస్తావా అని అనేది మాట్లాడాలి. ఫార్మర్ యొక్క పవర్ రెవెన్యూ ఎంత ఖర్చు అవుతున్నది, దాని తర్వాత మీరు ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత రైతుల యొక్క పంట ఎంత ఉత్పత్తి అవుతున్నది అననే దాని మీద కూడా చేసి ఎవరు యాక్చువల్ రైతు, కౌలు రైతులకి ఇది ఎంత బెనిఫిట్ అవుతున్నది, యాక్చువల్గా దీన్ని కమర్షియల్ పర్పస్గా రైతు పేరు మీద ఎంతమంది వాడుకుంటున్నారు అననే రిపోర్టు రేవంత్ రెడ్డి సర్కార్ ఇవ్వగలుగుతుందా? ఎందుకు అనంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ పవర్ సప్లైకి పోతాయి. మళ్ళీ రెవెన్యూ ఎంత వస్తుందని అనేది కూడా చూడాలి కదా, ఈ డిఫరెన్స్ ఏందని అనేది కూడా చూడాలి కదా. అంటే ట్యాక్స్ పేయర్ల రూపంలో వీళ్ళకు దొరుకుతున్న ఏదైతే బెనిఫిట్ ఉన్నదో ఈ బెనిఫిట్ అనేది నిజంగా ఒక రైతు యాక్చువల్గా వాడుతున్నాడా, కౌలు రైతుల కన్నా దొరుకుతున్నదా, ఈ గవర్నమెంట్ సబ్సిడీ ఒక ట్యాక్స్ పేయర్ లెక్క అడుగుతున్నా. అసలు డిస్కషన్ ఈడికైనా మొదలెట్టాలి. అంటే రైతు డిస్కామ్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఒకటే ముచ్చటలు చెప్పాలనంటే సబ్సిడీ డిస్కామా కాదా, కనబడని సబ్సిడీ డిస్కామా కాదా? ఓ పెద్ద అందరూ దీన్ని ఒక రిఫార్మ్ లెక్క మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్గా చెప్పాలనంటే రేవంత్ రెడ్డి గారు, నేను మాట్లాడింది కరెక్టా రాంగా? ఇదొక ఫైనాన్షియల్ మేకప్. ఇదొక ఫైనాన్షియల్ మేకప్. ఇది బై ఛాన్స్ ఈ డిస్కామ్కి సబ్సిడీ డిలే అయితే కరెంట్ ఉత్పత్తి రైతుకు దొరుకుతుందా? దీని రిపకర్షన్స్ ఏ రకంగా ఉంటాయి తెలంగాణ పవర్ సప్లై మీద అనేది ఒకసారి ఆలోచించుర్రి. ఎందుకు చెప్పాలనా? రైతులు ఎట్లనో సఫర్ అవుతారు, దాని తర్వాత ట్యాక్స్ పేయర్లు కూడా సఫర్ అవుతారు. ఇప్పుడు రైతు డిస్కామ్ పేరు పెట్టి కరెక్ట్గా చెప్పాలనంటే రైతు డిస్కామ్ పేరు పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే ఒక అప్పుల వేర్ హౌస్ తయారు చేస్తుర్రా లేదా గోదాం తయారు చేస్తుర్రు, అప్పుల గోదాం తయారు చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. మళ్ళీ ఈ అప్పును ఎవడు కడతాడు అనేది చూడాలి. రియల్ రిఫార్మ్ ఏంది అని చెప్పి చూస్తున్నా నేను ఏమంటున్నా, నువ్వు రైతులకు ఇచ్చేది ఉంటే ఇయ్యు రేవంత్ రెడ్డి గారు, నేను కాదని అంటలే.
రైతులకు ఇవ్వాలి కూడా, నేను కాదని అంటలే. బట్ నేనేమంటున్నానంటే ఓ ట్యాక్స్ పేయర్ లాగా నాకు ట్రాన్స్పరెంట్ సబ్సిడీ చూపెట్టు, నీ అప్పుని డెప్ట్ కంట్రోల్ ఎట్లా చేస్తావో చూపెట్టు, నాకు ప్రాపర్ టారిఫ్ కంట్రోల్ ఆర్ పాలసీ ఏందో బయటికి చూపెట్టు. లేకపోతే ఈ రైతు డిస్కామ్ అని అనేది ఇవాళ రైతు డిస్కామ్ అని చెప్పి మాట్లాడుతున్నావు ఇవాళ, అది రేపు ఏం కాబోతున్నది, పవర్ కాబోతున్నది. ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. నాకు తెలిసి ఇఫ్ మై డేటా ఈజ్ కరెక్ట్, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడైతే తెలంగాణ విడిపోయింది చూడు, అప్పుడు మనకు ఈ డిస్కామ్ల పేరు మీద ఉన్న లాసెస్ ఎంత ఉన్నది అని అంటే అప్పుడు 30,000 కోట్లు ఉండే. అది బీఆర్ఎస్ రూల్లా 30,000 కోట్లని వీళ్ళ లాసెస్ని మెల్లమెల్లగా తక్కువ చేసుకుంటా 11,000 కోట్లకు వచ్చారు. యాజ్ ఆన్ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే రైతు డిస్కామ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అని ఎప్పుడైతే మాట్లాడిండో దాని డేటా తీసుకొని మాట్లాడితే 71,964 crore లయబిలిటీస్ ఉన్నాయి. మళ్ళీ దీన్ని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు అని అనేది ఒక ట్యాక్స్ పేర్ లాగా అడుగుతున్నా నేను. ట్రాన్స్పరెంట్ సబ్సిడీ చెప్పగలుగుతారా, డెప్ట్ కంట్రోల్ ఏ రకంగా చేస్తారో మాట్లాడగలుగుతారా, ప్రాపర్ టారిఫ్ పాలసీ తేయగలుగుతారా, మళ్ళీ 29 లక్షల అగ్రికల్చర్ కనెక్షన్స్కి, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మిషన్ భగీరథకు అండ్ వాటర్ బోర్డ్స్కి ఒకే కంపెనీ నుంచి ఎట్లా ఏ రకంగా ఎంత చేయగలుగుతారు, ఈ ప్రశ్న ఉండాలి. నువ్వు మీటర్ పెడతావా పెట్టవా తర్వాత విషయం. ఎన్నో ఒక దగ్గరనైతే మీటర్ పెట్టాల్సిందే కదా. రైతు పంట దగ్గర మీటర్ పెట్టకపోయినా నువ్వు ఎన్నో ఒక దగ్గరికి సప్లై దగ్గరికి పెట్టాలి కదా. యాక్చువల్ పంచాయతీ ఇది తెలంగాణలో. మీరు మాట్లాడతారా? మేము చర్చకు రెడీ. భారత్ మాతాకి జై. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123.